హలో, ప్రైజ్ లార్డ్ మేడం. జై శ్రీరామ్ చెప్పండి. నా పేరు జోసఫ్ బాబు మేడం. నా పేరు ఓకే చెప్పండి. ఏం లేదు, ఈయన మోక్ష దర్శనం అనే పేరు మీదే కదా మేడం? మోక్ష దర్శనం కాదండి, మోక్ష ధర్మం అది. ధర్మనా మేడం మీది? అదే మీరు ఏదైనా ఉంటే మా గురించి చెప్పడం మానేసి మీ ధర్మం ఏదైతే ఉందో దాని గురించి ప్రకటించుకోండి మేడం. నీ గురించి ఎక్కడ చెప్పామయ్యా అక్కడ? మేడం నీ గురించి ఎక్కడ చెప్పారు అక్కడ? ఇందాక ఒకటి వీడియో వచ్చింది చూడండి మేడం. ఏమొచ్చింది వీడియో? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు చూడండి. అవును, అంతకుముందు అక్కడ ఒక వీడియో ప్లే అయిందండి, అది చూడలేరా మీరు? చర్చిల గురించి అక్కడ ఒక వీడియో ప్లే, ఒక్క నిమిషం అండి, అక్కడ ఒక వీడియో ప్లే అయింది, అది చూసారా ఫస్ట్? మేడం అక్కడ ఒక వీడియో ప్లే అయింది, అది చూసారా ఫస్ట్? చూసినాం లేదు మేడం. అది మరి ఎందుకు అక్కడ ఎందుకు, అక్కడ ఆ పాస్టర్ ఎందుకు హిందువుల గురించి హేళన చేశాడు అక్కడ, అది చెప్పండి ఫస్ట్. కాదు, మీరు ఇంక అదే పనేనా మేడం? మీరు మరి ఆ పాస్టర్కి అదే పనా అండి? మరి హిందువుల గురించి విమర్శించండి మేడం ఆ పాస్టర్ల పని. ఏం విమర్శించినా మేడం? అక్కడ అయ్యప్ప మాల గురించి విమర్శించాడు, భవానీ మాల గురించి అలా విమర్శించడం వల్లే కదా మేము దానికి ప్రతి విమర్శ చేయాల్సింది వచ్చింది. వాడు విమర్శించకపోతే మేము చెప్పేవాళ్ళం, మాకు అవసరం లేదు కదా. మీ మేడం అనేటప్పుడు మీరు వాడు వీడని మాట్లాడు. నేను మీకు అనలేను, అతనికి అన్నాను. నేను మీకు అన్నాను కదా, అతనికి ఎందుకు అనద్దు? వాడు కూడా ఫోన్ చేసి మాకు అలాగే మాట్లాడాడు. బ్రదర్, నేను నీకు అనట్లేను, నువ్వు నాకు అనలేవు, నేను నీకు అన్నా. ఓకే, నువ్వు నాకు గౌరవం ఇస్తావు, నేను నీకు గౌరవం ఇస్తాను. కాదు మేడం, అట్లా కాదు మేడం. చెప్పండి. మీరు ధర్మం అంటున్నారు కదా మేడం? అవును. ధర్మంలో పాస్టర్ గారు అలా అనమని మన ధర్మం నేర్పించిందా? మరి వాడికి బైబిల్ అలా నేర్పించిందా? ఏం మేడం? బైబిల్ వాడికి అలా నేర్పించిందా ఇతర ధర్మాలను తిట్టాలి అని? ఒకవేళ మాకు బైబిల్ నేర్పించింది అనుకో, మీరు ధర్మం మీకు నేర్పించిందా మేడం? నాకేం చెప్పింది ధర్మం? నీ జోలికి రానంత వరకు నువ్వు బాగానే ఉండు, నీ జోలికి వస్తే వాడు తాటది అని చెప్పింది నా ధర్మం. అవునా మేడం? అవును. ఓహో, గుర్తు పెట్టుకోండి మేడం. ఒకటి కాదు, అన్ని గుర్తున్నాయి నాకు, నా ధర్మంలో ఏముంది. ప్రతి దాంట్లో ఎవరు కొద్దిగా మిస్టేక్ చేసేవాళ్ళు ఉంటారు. నేను ఆ మిస్టేక్ చేసేవాళ్ళని చెప్పాను, అందరూ నేను చెప్పలేను కదా. నీ గురించి చెప్పాను అక్కడ, మిస్టేక్ చేసేవాళ్ళు ఉన్నారు, నేను కూడా చెప్తాను, లేరని నేను చెప్పట్లేదు కదా. వాళ్ళని క్లియర్ చేసుకుని మా వరకు రండి మేడం. మీరు ఏంటండి సేమ్ అండి. ఫస్ట్ వాడు పాస్టర్లను క్లియర్ చేసుకున్న తర్వాత హిందూ ధర్మం గురించి మాట్లాడమని చెప్పండి. వాడు వీడని పాస్టర్ నేను అలాగే అంటానండి. నా ధర్మాన్ని దూషించిగా ఉంటే నేను అలాగే మాట్లాడతాను. నా ధర్మాన్ని అనకపోతే నేను కూడా సుందర్రావు గారు అంటాను. మేడం సుందర్రావు గారా, జయశాలినా, అలాగే గారు అని పిలుస్తాను. ఎప్పుడైతే మా అయ్యప్ప మాలని దూషించాడో, భవానీ మాలని దూషించాడో, ఎవరి క్రియా ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు మేడం. అది నీ బైబిల్లో ఉందేమోనండి. ఓకే, అనుభవిస్తాడని నీ బైబిల్లో ఉందేమో. అలాంటప్పుడు ఎందుకు దూషించడం? మరి అదే మేడం, ఎందుకు దూషించాల్సిన అవసరం ఏముంది నీకు? అంత అర్హత ఏముంది? హిందూ ధర్మాన్ని దూషించే అర్హత ఏముంది అతనికి? చెప్పండి. నీ దగ్గరకు వచ్చి అయ్యప్ప మాల వేసుకోమని చెప్పాడా? మాట్లాడే అర్హత మీకు ఉంది. నా ధర్మాన్ని దూషించింది కాబట్టి నేను దూషిస్తాను. అతను అనకపోతే నేను అనేదాన్ని కాదు. అవును, వాడు ఫస్ట్ అన్నాడు కాబట్టి నేను అన్నానయ్యా, లేకపోతే నేను వీడియో చూపించి ఎందుకు అంటాను అక్కడ? అతను అనకపోతే నేను ఎందుకు అంటాను అక్కడ? అతనే కాదు, హనీ జాన్సన్ అన్నాడు. చెప్పండి, ఎంతమంది అన్నారు? వాళ్ళు అన్నారు కాబట్టి వీడియో చూపించి మరీ పెట్టాను అక్కడ. నేను ఫస్ట్ వీడియో ప్లే అవుతుంది, అది చూసి తర్వాత నేను ఏమన్నానో దానికి ఆన్సర్ ఇచ్చాను, అది చూడండి. ఫస్ట్ మీరు వెనకలే పెట్టుకుంటారు, ఇంత ముందు నుంచి చూడండి అయ్యా అంటే. ముందు నుంచే కదా మేడం, మీరు ముందు నుంచి చూసినా. అవునండి, ముందు నుంచి కూడా నేను వాళ్ళు చేసిన మిస్టేక్స్ మాత్రం చెప్తున్నా. ఫేక్ పాస్టర్స్ అని పెట్టాను అక్కడ, ఫేక్ పాస్టర్స్ అని పెట్టాను. ఎందుకంటే ఫేక్ పాస్టర్స్ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి, నేను లైవ్ లో చూశాను కాబట్టి నేను అక్కడ చెప్పాను. మేడం ఒకటి ఏంటంటే, విశ్వసించడం గొప్ప సంగతి. నువ్వు విశ్వసించుకోవయ్యా, నువ్వు విశ్వసించుకో, నువ్వు విశ్వసిస్తావా, నువ్వు విశ్వసించావా, నాకు అనవసరం. అదే ఇది కొద్దిగా ఎదురవుతుంది. ఇది మాట్లాడుతుంటే మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే, నేను కూడా బ్రదర్ అనే మాట్లాడుతున్నా. నీకు వాడు నేను అనట్లేదు, నేను కూడా బ్రదర్ అనే మాట్లాడుతున్నాను. చెప్పండి, అతను అలా అనడం ఎంతవరకు? నీ బైబిల్ ప్రకారం అతను అలా అనడం ఎంత కరెక్ట్? స్వస్థత పొందుకుందనుకో, యేసుక్రీస్తు బాగా చేసినాడు అంటది. ఏంది? అదే ఆమె స్వస్థత పొందుకోలేదు అనుకో, యేసుక్రీస్తు బాగా చేయలేదు అనేసి అంటారు. ఎవరంటారు? మనుషుల హృదయాలు ఒక్కొక్కసారి అది మీ క్రిస్టియన్స్ అనుకుంటారేమో అండి. మా వాళ్ళు అనుకోరు. మా వాళ్ళు మా కర్మ ఎలా ఉందో అలా జరిగింది అంటారు. నా దేవుడు ఇట్లా చేశాడని మా వాళ్ళు చెప్పరు. మంచి చేస్తే దేవుడి మీద వేయడం, చెడు చేస్తే సైతాన్ మీద వేయడం మాకు లేదు. మా కర్మానుసారం అనుభవిస్తున్నామని అనుకుంటాం గానీ, మంచి జరిగితే మా దేవుడి మీద వేయడం, చెడు జరిగితే సైతాన్ మీద మేము వెయ్యము. ఇప్పుడు అతను అలా విమర్శించడం మీ దృష్టికి మీకు ఎంత? మీరు సరే, మీరు క్రిస్టియన్ కదా, మీ దృష్టికి మీకు ఎంత కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి అతను అలా దూషించడం?
మేము ఎంతో దీక్షతోటి మాల వేస్తామండి. ఒకటి, మేము ఎంతో దీక్షతోటి మాల వేస్తాము. అతనికి అవసరమా బరుముడి పట్టడం? అది ఏంటి అసలు? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏమైనా బుర్రుండి మాట్లాడుతున్నారా? మీరు చెప్పండి మేము కూడా యాక్సెప్ట్ చేయము కదా. ఇప్పుడు మీరు అన్నారు బ్రదర్, మీరు ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, నేను కూడా యాజ్ ఏ రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే మీరు నాకు గౌరవం ఇచ్చారు, నేను మీకు గౌరవం ఇవ్వాలి, తప్పదు అది. ఓకే, కాబట్టి నేను ఇస్తాను. మీరు మాట్లాడడానికి నేను సమాధానం చెప్తాను. కానీ అతను అంత పెద్దవారు అయ్యి ఉండి, ఓకే, ఇట్లాంటి మీటింగ్స్ పెట్టి ఎన్నోసార్లు వీళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం మేడం. కౌన్సిలింగ్ ఇచ్చినా వారు మారట్లేదు కదండి. వాళ్ళు మారకపోవడం వల్లే కదా మేము ప్రతిదండన చేయాల్సింది అంటే వస్తుంది. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే, ఇప్పుడు రాధా మోహన్ దాస్ అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇదే ఇంకా వీళ్ళు ఇదే పనిగా రాధా మనోహర్ స్వామి గారు నిజాలు మాట్లాడుతున్నారు కదండి. ఫైర్ బ్రాండ్ అబ్బా అంటే మరి ఆయన ఎంతగా వాడుతున్నారు మీ వాళ్ళు? చెప్పండి, ఎలా తిడుతున్నారు మీ వాళ్ళు? చెప్పండి. మీరు ఎవరైనా కానీ మేడం, అక్కేస్తేనే ఎవరైనా నిప్పేస్తేనే పొగ కూడా వచ్చేది మేడం. అంటే ఇప్పుడు జైసారి నిప్పేశారు కాబట్టి నేను పొగ పెట్టాను అంటారా అక్కడ? అట్లా కాదు మేడం, మీ మనోహర్ దాస్ గారు, రాధా మనోహర్ స్వామి గారు రారు అంటున్నాం కదా, మళ్ళా ఇంకా స్వామి ఉంది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆయన వయసుకి రెస్పెక్ట్ ఇయ్యని, మరి నేను కూడా అలాగే అంటున్నా, మా స్వామి గారికి రెస్పెక్ట్ ఇయ్యు. రాధా మనోహర్ దాస్ గారు, రాధా మనోహర్ స్వామి, నేను కూడా జయశాలి అంటాను. ఇంత ఊరుకుంటా? తప్పకుండా అంట వాడు అని. వాడు నా ధర్మాన్ని దూషించాడు అంటే మేమంటే మాత్రం మీకు మిస్టేకా? మా స్వామి ఎక్కడ అట్లా చెప్పట్లేదండి. మా ధర్మాన్ని దూషించిన వాళ్ళని అలా తిడుతున్నాడు ఆయన. మా ధర్మాన్ని దూషించిన వాళ్ళని స్వామి గారు అట్లా తిడుతున్నాడు. యేసుక్రీస్తు చున్నీ వేసుకున్నాడు అంటాడు. అంతేగా, మరి వేసుకున్నారు. నిజాలు చెప్తే ఎందుకంటే మీకు బాధ? చెప్పండి. అది ప్రేయర్ వేసుకునేటప్పుడు కంపల్సరీ వేసుకుంటాం మేడం, పైన తల మీద గౌరవించి. అది అంటే మీరు చేసేమో సంసారము, మేము చేసే మాత్రం వ్యభిచారమా మేడం? మేము నిజాలు చెప్తున్నామండి అక్కడ. మీరు ఫాల్స్ చెప్తున్నాము మేడం. మేము నేను అనట్లేదు, మీరే అనుకుంటున్నారు మేము ఫాల్స్ చెప్తున్నాము. మీరే గుమ్మడికాయలు దొంగ ఎవరైతే భుజాలు అనుకున్నట్టు. నువ్వు కానీ ఇందాక ఎగిరేసిన వాళ్ళు భుజాలు నువ్వేం ఎగిరేకుండా ఊరుకున్నావా? నువ్వు కాదు, మీరు అని నేను అన్నాను, నువ్వు కూడా మీరు అని రెస్పెక్ట్. ఇంకా చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మేడం. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ ఎవరితో ఎలా మాట్లాడుకోవాలో తెలుసుకో బ్రదర్. మీరే నేర్పించాలి చూడండి మేడం. అవును, నేనే నేర్పిస్తాను, నేర్చుకో మరి. సరే, నిజామాబాద్ వస్తే క్లియర్ గా నేర్పిస్తాను, సరేనా? ఎలా మాట్లాడాలి, లేడీస్ తో ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలో తెలుసుకోండి. నేను మీరు అన్నాను, నువ్వు ఎలా అన్నావు? నువ్వు అంటే ఏంటి అసలు? ఇదేనా నీ సంస్కారం? అయ్యో, సంస్కారం గురించి మీరే చెప్పాలి. నేనే చెప్తున్నాను, మరి నేర్చుకోండి అయ్యా. వాడు వీడంటే నేను వాడిని అన్నాను ఎందుకంటే వాడు బ్రదర్, నేను ముందే చెప్పాను, నిన్ను నేను అనలేను ఎందుకంటే నువ్వు నాకు గౌరవం ఇచ్చావు. క్రిస్టియానిటీని మనోహర్ దాస్ దూషించలేదా? రాధా మనోహర్ దాస్ ఎందుకు దూషించాడు? ధర్మాన్ని దూషించాడు కాబట్టి ఆయన దూషించాడయ్యా. మీకు ఇంకా ఇదే పనే ఉన్నట్టు నీకు ఉన్నట్టుంది కాబట్టి నువ్వు ఫోన్ చేసి అయ్యా నేను నీకు ఫోన్ చేసినా, నువ్వు నాకు ఫోన్ చేసావా? రోజు అంటూ టైం వస్తుంది. అది టైం వచ్చిందయ్యా, పోయే కాలం క్రిస్టియానిటీకి వచ్చింది కాబట్టి మీరు నాకు ఫోన్ చేశారు. నేను మీకు కాల్ చేస్తేనేమో మీరు అనాలి, నువ్వు నాకు కాల్ చేసావు, మీకు ఇదే పని అని. నువ్వు నాకు కాల్, నేను నీకు కాల్ చేసా, నువ్వు నాకు కాల్ చేసావా? ఇట్లా ఎన్ని రోజులు చేస్తారో చేయండి. ఎన్ని రోజులైందయ్యా? నా ధర్మాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణంలో ఊపిరినంత వరకు చేస్తాను. ఏదో ఒక రోజు ఎదురు తిరిగే రోజు వస్తది, ఆ రోజు మీకు అది గుర్తుపెట్టుకోండి. ఎదురు తిరిగి మీరు పరిగెత్తే రోజు వస్తది, వేచి చూడండి, సరేనా? పరిగెత్తి మా రాముడి దగ్గర మోకరిల్లే రోజు వస్తది, వెయిట్ చేయండి, సరేనా బ్రదర్? సరే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము గుంటకల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. గుంటకల్ నుంచి, ఓకే అండి. చర్చ్ ఉందా మీకు? చర్చ్ ఉంది మేడం. ఓకే, పాస్టరా మీరు? మేడం పాస్టరా? పాస్టర్ కాదులేండి మేడం, నేను ఒక సువార్థికుడులే మేడం. సువార్థికుడు అంటే విశ్వాసి లాగానా, లేకపోతే పాస్టర్ మేడం? నేను. అవునా? సంఘం ఉందా అండి? ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. సంఘం పేరు అదే నాకు, మీరు పాస్టర్ అని నాకు అర్థమైందండి. పాస్టర్ కాబట్టే ఫోన్ చేశారు. మీరే కాదండి, నైట్ నుంచి నేను అందరు పాస్టర్లు ఫోన్ చేశారు. ఓకే, మీ సంఘం ఉందండి? సంఘం పేరేంటి? మాదే మేడం. మీదే అండి? అసెంబ్లీ ఆఫ్ గాడ్ మేడం. అసెంబ్లీ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటండి? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. మీకు తెలీదా మేడం? అయ్యో, ఇక నాకు తెలియని తెలుసుకుంటానండి. చెప్పండి. మీరు పాస్టర్ గారా అండి? మీరు అంటే మీరే మెయింటైన్ చేస్తారా సంఘాన్ని? అదే సువార్థికులు, మీరే సంఘాన్ని మెయింటైన్ చేస్తారా? చేసుకుంటూ పోయేవాడిని మేడం. అర్థమైందిలేండి. సువార్త చేస్తున్నారా, సేవార్త చేస్తున్నారా అది మీకే తెలియాలండి. సరే, మీకు సంఘం మెయింటైన్ చేస్తున్నారా మేడం? మీరే ఆ సంఘాన్ని మెయింటైన్ చేస్తారా? నాకంటే పైన ఉన్న వాళ్ళు మెయింటైన్ చేస్తారు మేడం. ఓకే, మీరు ఆ కింద ఉంటారా? సువార్త చేస్తుంటాం మేడం, అంతే. అవునా? సరే అండి, కానీ సువార్త చేసేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని చేయండి బ్రదర్. అయ్యో, ఇందాక మీకు చెప్పేటప్పుడు నేను ఏం చెప్పలేదు కదా మేడం. ఏంటి, ఏం చెప్పలేరు? ఇప్పుడు మీరు ఏమన్నారు, మాలేసేటప్పుడు మాలాధారణ చేసే వ్యక్తిని దూషించకూడదు అనేసి మీరు అన్నారు కదా. దూషించకూడదు కదా, అలా ఆడి దూషించి మిస్టేక్ చేసేసాడు.
మేము అది చేయలేదు మేడం. మా యేసుక్రీస్తు గురించి నువ్వు చెయ్యనప్పుడు నేను కూడా నిన్ను అననండి. నువ్వు నా ధర్మాన్ని దూషించినప్పుడు నేను చెప్తున్నాను కదా. నేను యేసుక్రీస్తు గురించి చెప్పుకునేటప్పుడు మీరు ఎన్నిసార్లు అడ్డం పడినా మేమేం ఎదురేం పడలేదు. నేనెందుకు అడ్డం పడతానయ్యా? లేనోడికి పాపం నేను ఎందుకు అడ్డం పడతాను చెప్పండి? లేనోడికి నేను ఎందుకు అడ్డం పడతానయ్యా? పాపం ఆయన ఎందుకు అంటాను చెప్పండి? ఏమన్నా జరిగిండేమో, మాలేసిన వాళ్ళు ఏమన్నా మాట్లాడిండేమో. ఏం మాట్లాడలేదండి. మాలేసినోడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాడు చెప్పండి? నిష్టగున్నోడు కోడికూర తినే దగ్గరికి వెళ్తారా? మేడం, నా ఫ్రెండ్స్ ఎంతో మాలేసి నేను పక్కన తిరుగుతాను. తిరుగుతారు. ఎప్పుడు నువ్వు నిష్టగా ఉంటే తిరుగుతారు. నువ్వు అనిష్టంగా ఉన్నప్పుడు ఎలా తిరుగుతారు చెప్పండి? అట్లా కాదు మేడం. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్, వాడు నేను కలిసే తిరుగుతాం. అట్లా అని పక్కన పెట్టేస్తే కాదు కదా. పెట్టారు కదా, మా వాళ్ళు పెట్టరు. మా వాళ్ళు అన్ని సమానమే అనుకుంటారు కదా. దయచేసి మీకు ఏంటంటే నా యేసుక్రీస్తు గురించి మాత్రం. నీ యేసుక్రీస్తు గురించి నేను ఎక్కడ అనలేను, అక్కడ పాస్టర్ గురించి అన్నాను. దయచేసి మీరు కూడా చెప్పండి. మా హిందూ ధర్మాన్ని గురించి, మా హిందువులకి మీ సువార్త శవార్త చెప్పడం మానేయమని చెప్పండి. నేను కూడా మీ వాళ్ళ గురించి అన్నాను. అప్పుడు నాకు ఎక్కడ ఉంటుంది మీరు చెప్పడానికి? మీరు అదే కదా, మీరు శవార్త చెప్పడం మానేసి మా హిందువుల్ని మార్చడం మానేస్తే నేను కూడా స్టాప్ అవుతాను. సత్యం బోధించేది మీరు ఎట్లా చెప్తారు మేడం? మేము సత్యం ఎక్కడుందయ్యా? మళ్ళీ సత్యం అంటారు. ఎంత మందికి చెప్పాలయ్యా? లైవ్ లో చెప్పాను, వీడియోస్ లో చెప్పాను, సత్యం లేదు సత్యం లేదు సత్యం లేదు. మళ్ళీ సత్యం అంటారేంటి? మళ్ళీ సత్యం అంటారేంటండి? మీరు మూర్ఖులు ఉన్నట్లే మేడం. ఓకే, నీ అంత